రోజు వంట అనుకుంటున్నారా? పిల్లలకి స్నాక్స్ అండి చేశాను. అంటే పాకుండలు చేశాను ఇవి. కొబ్బరి కూడా ఏసాను. చాలా బాగున్నాయండి. టేస్టీగా వచ్చాయి. చేసేది ఎలా చేయాలో, ఏం చేయాలనేది ఈరోజు కుకింగ్ మీకు చూపిద్దామని. రండి ఎలా చేస్తామో. చాలా బాగా వచ్చాయండి. చూసారా పాకుండలు ఎంత బాగా వచ్చాయో. నిజంగా అంటే కొద్దిగా చేశానండి. ఒక గ్లాసు ఎలా చేయాలో చూపిస్తాను. పాకుండలకి ముందు రోజే నేను బియ్యం నానబెట్టుకున్నానండి. కొంచెం చేద్దామని జస్ట్ కొద్దిగా ఇవి కడిగేసుకున్నానండి. వడగట్టేసుకుందాం. ఫస్ట్ వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఈ గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి. చూసారు కదా ఈ గ్లాస్ ఎంత సైజు ఉందో. ఇంతే తీసుకున్నాను నేను. ఎందుకంటే మా పాపకి స్వీట్లు ఏమి తిందండి. ఏం పెట్టినా ఏం తిందు. ఒక పాకుండలు, ఒక అరిసెలునండి అవే తింటుంది. పిండి నేను మిక్సీ చేసేసుకున్నానండి. చూసారా ఇది మనం మిక్సీ చేసుకోవాలండి. అమెరికాలోని పిండి అవ్వదు మనకి, మిక్సీ అవ్వాలి. మిక్సీ అయితేనే పొడి పిండి. మీరు కావాలంటే బియ్యం పిండితో కూడా చేయొచ్చండి పాకుండలు. నేను తడి పిండితో చేస్తాను. చూసారా దీనికేమో ఒక అర కేజీ బెల్లం, కేజీ కూడా కాదండి, అర కేజీ పడుతుంది. నేను ఈ పీస్ వేస్తున్నాను. కేజీలో హాఫ్ అండి. చూసారా వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, చాలా తక్కువ వేసుకోవాలి అంతే. జస్ట్ పాకం రావాలంటే తొందరగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. అరిసెలు పాకం ఏం అవసరం లేదు. ఓన్లీ లేత పాకం. జస్ట్ ఇలా జస్ట్ చిన్నది ఉండ అయితే చాలండి, వేసేసుకోవచ్చు మనం. చూసారా ఇంకొంచెం ఒక్క 2 మినిట్స్ ఉంచితే అయిపోద్దండి. చూసారా ఈ పాకం వస్తే చాలు. పాకుండలకి మనం కొబ్బరి వేసేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి వేసిన వెంటనే కొంచెం పలచగా అవుతుంది కదా. కొబ్బరి కూడా వేస్తున్నాను ఇందులో. చూడండి హాఫ్ చెక్క వేస్తున్నానండి కొబ్బరి. చూసారా అయిపోయింది. ఇందులో ఇలా వేసిన వెంటనే కొంచెం పాకం పలచగా అవుతుంది కాబట్టి ముందే కొబ్బరి వేసేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అది ఇప్పుడు మీకు ఎంత పడుతుందో ఏంటి అనేది తెలుస్తుంది. చూసారా ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం పిండి వేసేసుకుందామండి కలుపుతూను. కొద్దిగా పిండి కలుపుతూ వేసుకున్నామండి. కలుపుతూ వేసుకోవాలండి. కొద్దిగా యాలక్కాయ పొడి వేద్దామండి, కొంచెము స్మెల్ కోసము. 1 స్పూను. చూసారా కొంచెం యాలక్కాయ పొడి. కొంచెం అయిపోయిందండి. కొద్దిగా ఇంతసేపు ఒక్క పొయ్యి మీద ఒక్క క్షణం అలా ఉంటే కొంచెం బాగుంటుందని ఉంచాను. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడానండి. చూసారా ఇలా ఉండాలండి. మనకి చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి ఇలాగే ఉండాలండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. చూసారా సైజు ఉండలు చుట్టుకోవాలండి. చూసారా నేను గిన్నెలోకి తీసేసుకున్నాను. మొత్తం బాల్స్ ఒకే సైజులో మీకు నచ్చినంత సైజులో చేసుకోవచ్చు. నేను ఈ సైజులో చేస్తున్నాను. ఈ సైజు అయితే బాగుంటుందని. చూసారా పాకుండలు ఈ సైజు నేను చేసుకుంటున్నాను. ఇంకా పెద్దది కావాలంటే పెద్దది కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అయిపోయిందండి. ఆయిల్ పెట్టుకొని వేసుకుందాం. ఇంకా రండి. చూసారా నేను ఒక ట్రిప్కి వేస్తున్నాను, చూద్దాము రండి. చూసారా ఈ 2 ఉండాలండి. వేపుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ కిందన పళ్ళెం పెట్టుకొని ఇలా పెట్టుకొని వేపనందుకండి తీసుకున్నాను. నూనె అయిపోతుంది, నూనె మరిగిపోయిందండి. ఇంకేసేద్దాము. అలా చిన్నది ఫస్ట్ అలా ట్రై చేయనందుకు నూనె కాగిందో లేదో జస్ట్ చిన్నది వేసుకోవాలండి. అలా బుడగలుగా వస్తుంది కదండి, ఇంకేగిపోయినట్టే. నూనె కాగిపోయింది కదండి, జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలి, చాలా జాగ్రత్తగాన. కానీ పాకం అది చాలా బాగా సెట్ అయిందండి. అలా బాల్స్లా ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు.
మీకు ఇంకా ఇంకా కొంచెం సాఫ్ట్గా మెత్తగా రావాలనుకుంటే ఇంకా లేత పాకం తీసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి. పెద్ద గరిటె పెట్టకూడదు, స్మాల్ గరిటెతోనే చేయాలి. ఎందుకంటే అది స్పోర్క్ లాంటిది అయినా వడ తిరగేస్తారు చూడండి, ఆ స్టిక్ అలాంటిది ఆ పుల్లలాడుతూనే సరిపోతుందండి. నాకు స్పోర్క్ ఉందని నేను వేసాను. అలా పగిళ్ళు ఏం కావండి, చాలా టేస్టీగా ఉంటాయి. మాకు పగులు ఉంటేనే మా పిల్లలు తింటారు, బాగుంటాయి, టేస్ట్గానే క్రిస్పీగా బాగుంటాయని అలా పగిలేలాగా నేను పాకం తీసుకున్నాను. అది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. చాలా బాగున్నాయండి. మీకు ఇంకా అలా పగులు రాకుండా ఉండాలంటే ఇంకొంచెం లేతగా ఉన్నప్పుడే తీసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నమస్తే, ఉంటా.